హలో గైస్ అందరికి ఈ రోజు అయితే మా బాబాయ్ వాళ్ళకి ఈదమ్మ పండుగ వచ్చినాము. ఈదమ్మ పండుగ అంటే ఇక తెలియని వారు ఎవరు? ఈదమ్మ పండుగ అంటేనే ఒడ్డరాజుల పండుగ. ఇక ఈ ఈదమ్మ పండుగ ఎక్కడనో కాదు, మన హైదరాబాద్ దగ్గర రాయపోల్ అనే గ్రామంలో ఈదమ్మ పండుగ అంటే ఇక డప్పుల సప్పులతోని అమ్మవారి ఊరేగింపుతో శివశక్తుల ఆటతో ఊరంతా కలిసి ధూమ్ ధామ్ ధమాకా చేస్తారు ఈదమ్మ పండుగ. అలాగే ప్రతి ఒడ్డరాజు ఇంట్లో నుంచి అమ్మవారికి బోనం ఎక్కాల్సిందే, అమ్మవారిని ధూమ్ ధామ్ ధమాకా జాతర జరిపించాల్సిందే ప్రతి ఒడ్డరాజు. ఈ అమ్మవారికి ఇష్టమైన మేకపోతూ ఖచ్చితంగా ప్రతి ఇంట్లో ఖచ్చితంగా అమ్మవారు ఇష్టమైన మేకపోతూ జల్కరియాల్సిందేగా. మరి అట్లుంటది అమ్మవారి దీవెన అంటే. ఇక నేనైతే అమ్మవారిని దర్శించుకోవడానికి పోయినా. నేనైతే ఒకటే ఒక కోరిక అడిగిన, తల్లి నీ దీవెలతోనైతే చెల్లె పెళ్లి అయితే చేసిన, తొందరగా నా పెళ్లి కూడా అయ్యేటట్టు చూడు తల్లి. నాకు కూడా ఒక చేతికి రెండు చేతులు అయితే పిల్లలు సంసారం అయితే నాకు కూడా ఒక బాధ్యత తెలిసి వస్తుందని అమ్మవారిని అయితే మనస్ఫూర్తిగా నేనైతే దర్శించుకున్నా. ఇక చూస్తుండగానే అమ్మవారి కళ్యాణం కూడా అయిపోయింది. నేనైతే మనస్ఫూర్తిగా ఇదమ్మవారి కళ్యాణం చూసినా, నాకైతే మనశ్శాంతిగా ఉంది. నేనైతే ఇంకా నిమ్మలంగా కూర్చొని థమ్స్అప్ అయితే నాకు కూడా కూర్చున్నా, ఏం టెన్షన్ లేకుండా. అలాగే మీలో ఈదమ్మ పండుగ ఎంతమంది చేశారో కామెంట్ పెట్టండి. అలాగే మీరు కూడా అమ్మవారిని దర్శించుకోండి. ఓకే బాయ్.